ఇదే మనం తీసుకున్న కారు. దానికి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ క్యాంపింగ్ అయితే ప్లాన్ చేసాము. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ న్యూట్మిక్ లేక్ క్యాంప్ గ్రౌండ్స్ అంటారు. ఇది వినిపెగ్ నుంచి 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అటు ఇటుగా ఒక 2 hours పట్టిది వెళ్ళడానికి. ఎందుకంటే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిందో స్టార్ట్ అవుతాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. అందులోనూ మనం కరెక్ట్గా డౌన్ టౌన్లో ఉంటాం. సో ఈ క్యాంపింగ్ కోసం అని చెప్పేసి మనం కార్ రెంట్కి తీసుకున్నాము. క్రైస్లర్ వాళ్ళది 7-seater. అన్నీ స్టఫ్ చేసుకొని బయలుదేరాం అన్నమాట. పోలీస్ కారు ముందు అలానే కదా, అదే పైన యాంటీనాస్ కూడా లైట్లు. అలా దొరికిపోయాను అనుకుంటే అన్ని బాగానే మేనేజ్ చేశాను. నా యూట్యూబ్ ప్లేలిస్ట్లో మోస్ట్ ప్లేడ్ సాంగ్స్లో ఇది ఒకటి ఉంటుంది. దానివల్ల రూట్ వాళ్ళు కదా అట్లా ఉండకూడదు. బర్డ్స్ హిల్ రూటా? అదే సైడ్ చూస్తుంటే బర్డ్స్ హిల్ రూట్ లాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పీడ్ లిమిట్ 80, కాసేపు అయితే 108 అనుకుంటా. ఇంకా గ్రాండ్ బీచ్. ఓకే ఈ 3 నెలలు ఫుల్ సమ్మర్. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ 3 monthsలోనే మళ్ళీ తర్వాత వెళ్ళి ఇళ్ళలో కూర్చోటే. మనకి కెనడాలో వినిపెగ్లో మెయిన్గా ఫ్లాట్ ల్యాండ్ చాలా ఎక్కువ, హిల్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. అదే మీరు క్యాల్గరీ అటు సైడ్ వెళ్తే మొత్తం హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అసలు, అప్స్ అండ్ డౌన్స్. ఇంకా ఫుల్ ఆన్ హైవే ఎక్కేసాము. స్పీడ్ లిమిట్ కూడా మనకి ఇప్పుడు దాకా 70 ఉంది, ఇంక ఇక్కడ నుంచి 100 ఉంటుంది అనమాట. ఈ హైవేస్ మనం అవుట్ సైడ్ వెళ్తే ఓన్లీ 2 lanes ఉంటాయి. ఒకటి ఏంటంటే పాసింగ్ లేన్. ఇప్పుడు మనం లెఫ్ట్ లైన్లోకి వెళ్ళి అట్లాగా స్టాగ్నేట్గా వెళ్ళకూడదు. ఎవరైతే పాస్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే లెఫ్ట్ లైన్లో ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా కంపల్సరీ రైట్ లైన్లో ఉండాలి. మనం లెఫ్ట్ లైన్లో ఉండి అలా స్లోగా వెళ్తున్నాం అనుకోండి, అంటే స్లో అంటే స్పీడ్ లిమిటే. స్పీడ్ లిమిట్లో వెళ్ళినా కానీ మనకు పోలీసు వాళ్ళు టికెట్లు వేస్తారు. కంపల్సరీ మనం రైట్ లైన్లోకి రావాలి. పాస్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలి. మనకు కంచూప్ మేరలో కూడా జనాలు లేరు. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉన్నాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఓన్లీ 2 lanes. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అసలు ఫారెస్ట్ లాగా ఉంటుంది. మ్యాక్సిమం ఫారెస్టే. ఇంకా నైట్ టైం కొంచెం చీకటి పడిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే డీర్ జోన్, కొంచెం డీర్స్ కానీ ఏదైనా మూస్ కానీ అప్పుడప్పుడు సడన్గా రోడ్ క్రాస్ చేయడం అట్లా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఏ క్యాటిల్ ఓపెన్ గ్రౌండ్లో గ్రేజ్ చేస్తాయి. వాటిని ఫ్రీ రన్ క్యాటిల్ అంటారు అనమాట. వాటి మిల్క్ కూడా కాస్ట్లీ. రెగ్యులర్ మిల్క్ వచ్చేసి మనకి $6 దొరికితే అవి వచ్చేసి మనకి $10, $11 పడుతుంది అనమాట. మావాడు ఇప్పుడు మా మీద మటర్ ప్లాన్ చేశాడు. వాల్యూమ్ తగ్గించిపోయి తిప్పాడు. సేఫ్టీ ఫీచర్ ఆన్లో ఉంది కాబట్టి తిరగలేదు అనమాట. తప్పిన పెను ప్రమాదం. మొత్తం లేక్స్ ఉన్నాయి అసలు ఫుల్గా. మనం ప్రాపర్గా ఫుల్ ప్రావిన్షియల్ పార్క్లో ఉన్నాం ఇప్పుడు. ఒకసారి అటు చూడండి, మొత్తం ఇదంతా ఫారెస్టే మనకి. అటు సైడ్ ఇటు సైడ్ లేక్స్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైం చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ డార్క్ అయిపోతుంది. చూడండి అది అటు సైడ్ చూడండి, మనకి మంచిగా ఇటు కంట్రీ సైడ్ వెళ్తున్నట్టు ఇటు సైడ్ మొత్తం బీచ్ లాగా ఎంత బాగుంది చూడండి. సన్సెట్ అవుతా మంచి రిఫ్లెక్షన్ చూసారా, అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఎక్సలెంట్గా ఉంది. Jemma, did you see that? See how beautiful it is? ఈ లేక్ పేరు వచ్చేసి ఎలెనోర్ లేక్. ఈ లేక్ పేరు చూసారా, చిన్న చిన్న క్యాబిన్స్ లాగా ఉన్నాయి, హౌసెస్ యాక్చువల్గా. ఇది వాటర్ ఫాల్స్ అని ఒక చిన్న ఊరు అన్నమాట.
ఇందాక చూపించా కదా ఎల్నోర్ లేక్ అని చెప్పి, ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 5 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాము. ఆ లేక్ ఇంకా మనకి పక్కనే వస్తుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు. ఇందాక సన్సెట్ అవుతా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు కొంచెం చీకటి పడిపోయింది. టుమారో రేపు పొద్దున ఇంకోసారి చూపించడానికి ట్రై చేస్తాం. ఇటు సైడ్ నుంచి వెళ్తాం వేరే ఫాల్స్కి, అప్పుడు చూపిస్తాం మళ్ళీ. చూడండి స్మాల్ హౌసెస్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడు. అసలు అక్కడ లైటింగ్ పెట్టుకొని ఎక్సలెంట్గా ఉంది. కానీ బాగా లోన్లీగా ఉంటుంది వింటర్ వస్తే వీళ్ళకి. అందుకే ఖాళీ చేసుకొని డౌన్ టౌన్ వచ్చేస్తాం. మ్యాప్ చూసారు అసలు పక్కనే, అసలు వాటర్ ఎలా ఉందో మ్యాప్లో పక్కనే. మొత్తం ఏరియా మొత్తం కూడా కొంచెం కోస్టల్ రీజియన్ లాగా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఇందాక చూస్తుంటే. చూపించండి సార్, రోడ్డు చూసారా ఎలాగుంది అసలు. ఇక్కడ డార్క్ అయిపోతుంది, ఏమాత్రం మనం అటు ఇటుగా చూసుకున్నా కానీ ఆ కింద ఉంటాం. ఎంత కిందకు ఉందో చూడండి అది అసలు. ఒక్కోసారి అలా గ్రాస్ లాగా అనిపిస్తుంది కానీ కింద వాటర్ ఉంటాయి. చూడండి మొత్తం పైకి కిందకి లెఫ్ట్ రైట్ అన్ని తిరుగుతుంది ఇది రోడ్డు. ఎంత కిందకు ఉంది అదిగా డీర్ అదిగా. అందుకే నైట్ టైమ్ చాలా కేర్ఫుల్గా నడపాలి. ఎంత ఎడ్జ్లో ఉంది చూసారు రోడ్డుకి డీర్. న్యూట్మిక్ ఏరియా ఇది, పేరు వైట్ షెల్ ప్రావిన్షియల్ పార్క్ అన్నమాట. వైట్ షెల్ ప్రావిన్షియల్ పార్క్. సో ఇక్కడ నుంచి ఇది స్టార్ట్. ఒక్కసారి ఈ సీనరీ ఉండే ఏదో వాల్ పేపర్ ఉన్నట్టు ఉంది, పైన మూన్. న్యూట్మిక్ లేక్ కి ఇటు సైడ్ వెళ్దాం అనమాట. 3 minutes. మన వాళ్ళు ఆల్రెడీ క్యాంప్ ఫైర్ వేశారు ఇక్కడ, నీట్గా ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్దాం మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదాం. ఇదే మనం తీసుకున్న కారు. ఫుల్ దోమలు ఉన్నాయండి ఇక్కడ, మన వాళ్ళు వేస్తున్నారు. బార్బిక్యూ చేస్తున్నారు. బార్బిక్యూ చేస్తున్నారు మన వాళ్ళు. బార్బిక్యూ చేస్తున్నారని చెప్తున్నా. మన వాళ్ళు బార్బిక్యూ చేస్తున్నారు, అందులోకి చికెన్ కర్రీ వేసుకొని తింటున్నాం. ఓకే, 1 day ముందే మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాం. టేస్ట్ అయితే గ్రిల్ చేసిన తర్వాత ఎక్సలెంట్గా వచ్చింది. ఒక్క పీస్ కూడా మిగలకుండా అయిపోయింది. ఎంత సైలెంట్గా ఉందో అసలు. కాసేపు కదలకుండా అలా నుంచుంటే కొన్ని యానిమల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సైలెంట్గా నుంచుంటే భలే వినిపిస్తున్నాయి సౌండ్స్. చూడండి ఎంత సైలెంట్గా ఉందో. ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. వినిపిస్తున్నాయా మీకు సౌండ్స్ ఏమైనా? ఒకసారి చెక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ క్యాంప్ గ్రౌండ్లో ఉన్నాము. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. పొద్దున్నే బర్డ్స్ సౌండ్ వినిపిస్తా వండర్ఫుల్గా ఉంది. ఇదంతా మన క్యాంప్ గ్రౌండ్ అనమాట. ఆర్వీ తెచ్చుకొని క్యాంపింగ్ చేసుకుంటున్నారు చూడండి, అక్కడ కనిపిస్తుందా? జూమ్ చేస్తానండి. అదేండి ఆర్వీ తెచ్చుకొని క్యాంప్ చేసుకుంటున్నారు. వీళ్ళేమో టెంట్ వేసుకున్నారు, మా ఎదురోళ్ళు ఇంకొకళ్ళు. పొద్దున్నే క్యాంప్ ఫైర్ కూడా వేసేసుకున్నారు, కుకింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు మంచిగా. ఇది వీటిని ఎట్స్ అంటారు అనమాట. ఓ రకంగా మన గుడ్సెల్ లాగా, కానీ ఈజీగా 5 members అయితే ఉండొచ్చు అనమాట. మనకి కాఫీ టేబుల్ వడిస్తాడు బెంచ్ లాగా. బర్డ్ సౌండ్ ఏంటంటే సూపర్ ఉంది అసలు. మొత్తం ఫ్లవర్స్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్లా రౌండ్గా ఉంటుంది.
ఇన్సైడ్ భలే ఉంటుంది. అంటే చూపిస్తాను తర్వాత. పైన డోమ్ కనిపిస్తుంది, గ్లాస్ డోము. యాక్చువల్గా మధ్యలో కవరింగ్ ఉండదు అనమాట, పైన గ్లాస్ డోమ్ ఉంటుంది. సో పొద్దున్నే సన్ రేస్ పడతాయి. అండ్ ఈ ట్రీస్ అన్నీ కూడా మనకి ఇన్సైడ్ నుంచి కనిపిస్తాయి అనమాట లెగవంగానే. ఇవన్నీ అదే మన ఆర్వీస్ తెచ్చుకుంటే ఎలక్ట్రికల్ అవుట్లెట్ లాగా అనమాట. యాక్చువల్గా ఇదంతా ప్రొవిన్షియల్ పార్క్, అంటే ఫారెస్ట్లే. ప్రొవిన్షియల్ పార్క్ అంటే ఫారెస్ట్లే, కాకపోతే కొంచెం క్యాంప్ గ్రౌండ్స్ లాగా కొంచెం తయారు చేసి అట్లా పెడతారనమాట. సో కానీ యానిమల్స్ అవి కూడా ఉంటాయి, మనం ఎట్లా పెడితే అట్లా వెళ్ళకూడదు అనమాట. వెళ్ళాడు ఒకవేళ హైకింగ్కి అలాగ వెళ్ళాలి అనుకుంటే, లేదంటే కొంచెం ఇన్సైడ్ వెళ్ళాలని కొంచెం జాగ్రత్త చేసుకొని వెళ్ళాలి. ఎంట్రీ ఏంటంటే మనం రిజర్వేషన్ బుక్ చేసుకున్నప్పుడు కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ ఎంటర్ చేయడమే. స్పెషల్గా మనం వెళ్ళి అక్కడ కీ తెచ్చుకోవడం అవసరం ఏం లేదనమాట. ఇది కూడా చూసారా, మనం ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి పైకి చూస్తే ఇది ఒక డోమ్ లాగా. అసలు ఎంత వెలుతురుకుంటుందంటే ఇంకా మనకి లైట్ అవసరం లేదు అసలు. లోపల నుంచి చూస్తుంటే చెక్క ట్రీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉందా. నైట్ 11 అయింది అనుకో, ఇంకప్పుడు కార్స్ తీయకూడదు అనమాట. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, లేదంటే బార్బిక్యూ వేసుకొని ఫుడ్ అంతా పెట్టుకొని ఉంటారు కదా. మనం కార్స్ తీస్తే డస్ట్ బాగా లేసిద్ది. అండ్ యానిమల్స్ కూడా కొంచెం పడుకొని ఉంటాయి కదా, రెస్ట్ మోడ్లో ఉంటాయి. కాబట్టి మనం కార్స్ తీసి అలాగా డిస్టర్బెన్స్గా ఉండకూడదు అనమాట. నేను నైట్ మాకు తెలియక 11:30కో 12కో కార్ తీసుకొని అట్లా ఒకసారి చూద్దామని బయటికి వెళ్తే, ఈ ప్రొవిన్షియల్ పార్క్స్ కూడా పెట్రోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఆపారనమాట మమ్మల్ని. వాళ్ళు ఆపితే చెప్పాం ఈ క్యాంప్ గ్రౌండ్కి ఫస్ట్ టైం వచ్చాము, టైమింగ్స్ తెలియదు అంటే, ఓకే 11 o'clock తర్వాత వెళ్ళకూడదు అని చెప్పారనమాట. సో అలాగ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఏమైనా వైలేట్ చేస్తూ కనిపిస్తే అప్పుడు మనకి ఏమైనా టికెట్ లాగా ఇస్తారనమాట. ఇప్పుడే అందరు లెగుస్తున్నారు, మా వాళ్ళు కూడా. అందరు లేచిన తర్వాత వెళ్ళి ప్రశాంతంగా టీ తాగాలి, ఫ్రెష్ అప్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు. మరి పక్కనే బీచ్ ఉంది దగ్గరలోనే, ఆ బీచ్కి వెళ్ళేసి రావాలి. పొద్దున్నే స్టార్ట్ చేస్తాం అసలు లేదు. ఎలా తీయాలని తెలియక మనం మామూలుగా అందరికి జింజర్ టీ పెట్టారు. స్మెల్ బాగుంది, ప్రశాంతంగా ఉంది. వెదర్ టూ సన్నీగా లేదు, ఇంకా కాసేపు అయితే వెదర్. ఈరోజు టెంపరేచర్ కూడా చాలా బాగుంది. చాలు. నేచర్లో అలా కూర్చుంటే ఎంతసేపు అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా రివర్ చూస్తా అయితే నేను ఒక 2-3 hours కూడా అలా కదలకుండా ఉండిపోతా. మన వాళ్ళందరూ అటు సైడ్ ఉన్నారు, సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఫారెస్ట్ లోపల ఉన్న ప్రొవిన్షియల్ పార్క్. ఏరియా బాగుందని చెప్పి ఇక్కడ ఆగాము. మనం ఇంకో బీచ్కి వెళ్తాం. సూపర్ ఉంది అసలు ఏరియా, ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు. అటు చూడండి, అంత చోరు వరకు. జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. సో చూడండి, ఇటుగా కయాక్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ హౌసెస్ చూడండి,
ప్రతి హౌసెస్ కూడా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ బోట్కి కూడా సపరేట్ హౌస్ ఒకటి ఉంది చూడండి, స్మాల్ వన్. ఎక్సలెంట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అలా ఏం లేదే. కాసేపు ఆగి అందరం బీచ్ దగ్గర ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్గా ఈ న్యూట్మిక్ లేక్లో మీరు రాగానే చెక్ ఇన్ చేయాలన్నమాట. ఇక్కడ అడ్మిన్ ఆఫీస్ ఉంటుంది. వేరే క్యాంప్ గ్రౌండ్స్లో మీకు అంతగా చెక్ ఇన్ ప్రాసెస్ ఉండదు, జస్ట్ ఆన్లైనే. ఇక్కడ మాత్రం చెక్ ఇన్ మాత్రం చేయాలి. నిన్న నైట్ మేము వచ్చేళ్ళకే లేట్ అయింది కదా, సో అందుకని ఇంకా ఇప్పుడు చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాము. ఇది అడ్మిన్ ఆఫీస్. ఇది మళ్ళీ మనం చెక్ ఇన్ చేయకపోతే కనుక మనం రాలేదనుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, క్యాన్సిల్ చేసి మళ్ళీ. చెక్ ఇన్కి 1 piece of ID కావాలి. ఇది ఆఫీసు. ఇక్కడ చూడడం భలే ఉన్నాయి. You were supposed to be here yesterday? Yes. Yeah. We came late. Yeah, absolutely. న్యూట్మిక్ బీచ్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. అవి అయితే మన దగ్గర కూడా ఉన్నాయిగా. ప్లాస్టిక్ కవర్స్ అయితే మన దగ్గర కూడా ఉన్నాయి కదా. ఓకే. న్యూట్మిక్ బీచ్కి వెళ్తున్నాము. కారు ఆల్మోస్ట్ బీచ్ దాకా వెళ్ళిపోద్దంట. అక్కడ పార్కింగ్ లాట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. న్యూట్మిక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. ఇది బోట్ లాంచింగ్ ఏరియా. ఎవరైనా కయాకింగ్ కానీ లేదంటే బోటింగ్ కానీ అండ్ ఫిషింగ్ చేయాలనుకుంటే ఇక్కడ బోట్స్ లాంచ్ చేసుకుంటారు. కయాకింగ్ చేస్తున్నట్టున్నారా? అక్కడ దూరంలో అక్కడ క్లిఫ్ పై నుంచి క్లిఫ్ జంపింగ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. మనం చేసేటప్పుడు మాత్రం దూకరు అనుకుంటా వీళ్ళు. వేరే చోట నుంచి కయాకింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి పైనుంచి క్లిఫ్ జంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇంకా చేయట్లేదు అనుకుంటా ఇప్పుడు. జెట్స్ కేసి వెళ్తున్నారు చూడండి, వాళ్ళు డాగ్ని కూడా తీసుకొని వెళ్తున్నారు. స్వామి వాటర్ మాత్రం భలే కోల్డ్గా ఉన్నాయి. చక్కగా అలా ఫీడ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తే బాగుంది. మ్యానిక్యూర్ చేయడానికి చేపలే లేవు. బీచ్లో మన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. యాక్చువల్గా ఎంజాయ్ చేయలేక వాటర్ కోల్డ్ గుండెలకి పైన కూర్చున్నారు అందరూ. ప్యాకింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నాయి అమ్మ. అంత కాస్టే ఉండదండి ఇది. అరౌండ్ $200 ఉంటుంది ఈచ్ అంతే. కెనడాలో చాలా బీచెస్లో జెట్ స్కీస్ రెంటల్స్ కూడా ఇస్తుంటారు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం బోటర్ లైసెన్స్ అడుగుతారు అనమాట. ఆ బోటర్ లైసెన్స్ ఉంటేనే మీకు జెట్ స్కీస్ రెంట్ ఇస్తారు, లేదంటే మీ ఓన్ ఉంటే తెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ రోజంతా అయిపోయింది. ఇంకా అందరూ కూడా ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎంత సన్నీగా ఉన్నా కానీ వాటర్ మాత్రం ఇంకా కోల్డ్గానే ఉన్నాయి. ఇంకా అంతే దిగేసి ఆడుతున్నారు అందరు కూడా. జెట్ స్కీస్ బోటింగ్ అయితే మాత్రం మస్తు చేశారు ఈరోజు. చాలా బాగా అనిపించింది చూస్తుంటే. మన వాళ్ళు ఆన్ ద సైట్లోనే ఫ్రై ఐటము ఆకుకూర పప్పు చేశారు. మంచిగా వ్యూ చూస్తారు ఏంటంటే సూపర్ ఉంది. అందరం కూర్చొని వ్యూ చూస్తా వేసేస్తున్నాం. అవి చెప్పండి మా వాళ్ళకి ఒకసారి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా మరి. థ్యాంక్ యూ.